మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ మెజార్టీ సాధించి మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టించడంతో పరకాల పట్టణంలో బీజేపీ నాయకులు బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు మార్తా భిక్షపతి ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పరకాల నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. శాసనసభ జరిగిన ఎన్నికలు మీ అందరికీ తెలుసు. ప్రపంచం అబ్బురపరిచేలా ప్రజలు ఇచ్చిన తీర్పు నిజంగా అమోఘం. మూడవసారి ఇచ్చడగా భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర కైవసం చేసుకుంది. దానికి నిదర్శనమే ఈ ఎన్నికలు. వన్ సైడ్ సునామీ ఎన్నికలు ఇవి. మహారాష్ట్రలో కూడా మా యొక్క కూటమి నరేంద్ర మోదీ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వంలో కూడా సునామీ సృష్టించాము. మరొక్కసారి మేము ముచ్చటగా అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నాం. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డగోలు హామీలు ఇచ్చినా, ఎన్ని అబద్దాలు చెప్పినా, ప్రజలను భయభ్రాంతికి గురి చేసిన ప్రజలందరూ, మరాఠీ ప్రజలందరూ వీర శివాజీ సాక్షిగా కాంగ్రెస్ కు చెంప దెబ్బ కొట్టి మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీ పార్టీ బలపరిచిన వైనం అద్భుతీయం. నిజంగా మరాఠీ ప్రజలందరికీ శిరస్సు వంచి మేము నమస్కరిస్తున్నాం. మీరు మరొక్కసారి ఈ భారత మాత గడ్డ పైన బీజేపీకి అర్హత ఉంది, పాలించే అర్హత. త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ రాబోతుంది. దేశం మొత్తం మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వంలో కూడా బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది. ఈ ఎన్నికలు రానున్న తెలంగాణలో మేము బీజేపీ సునామీ సృష్టించబోతున్నాం. ఎందుకంటే మొన్న మాయ మాట చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెకెక్కింది. అనేవి కాని హామీలతో ప్రజలను ఏమరపాట్లు వాళ్ళను గెలిపించారు. ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇలాంటి సునామీ సృష్టించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ కైవసం చేసుకుంటాం. ఈ పరకాల గడ్డపై కూడా కాషాయ జెండా ఎగురుతుందని ఈ సమయంగా కోరుకుంటాను. భారత్ మాతాకి.